హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో బిఎల్ఐసి ఫస్ట్ సెమిస్టర్ ఎగ్జామినేషన్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి వీడియోస్ అయితే చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటాయి. సో ద ప్రాసెస్ ఆఫ్ రైటింగ్, ఇది మనకి షార్ట్ ఆన్సర్స్లలో అడిగే క్వశ్చన్. ఈచ్ క్వశ్చన్ ఆన్సర్స్ మనం మినిమం 15 లైన్స్లలో అయితే రాయాలన్నమాట. ఇది మీకు ఇన్స్ట్రక్షన్స్లలో కూడా ఇస్తారు. ఇప్పుడు నేను చెప్పబోయే ఈ ఆన్సర్ మీకు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ అన్నమాట. సో ప్రాసెస్ ఆఫ్ రైటింగ్లో ఉండే 3 స్టేజెస్ ఏంటి అంటే, ఫస్ట్ది ప్రీ రైటింగ్, రైటింగ్ అండ్ పోస్ట్ రైటింగ్. సో బేసిక్గా ప్రీ రైటింగ్ ఏం చేస్తుంది అంటే క్వాలిటీ ఆఫ్ యువర్ రైటింగ్ డిసైడ్ చేస్తుంది. ఓకే, మీరు ఎంత క్వాలిటీ తోటి రాస్తున్నారు అనేది అండ్ మీ వర్క్ డినోట్ చేయడం కోసం అనేసి క్వాలిటీ ఆఫ్ యువర్ రైటింగ్ విల్ డిపెండ్ ఆన్ ద అమౌంట్ ఆఫ్ ప్లానింగ్. అంటే మీరు ఎంత బాగా ప్లాన్ చేసి దాన్ని ఒక థాట్ ప్రాసెస్ తోటి చేస్తారో అది అంత బాగుంటుంది, దాని అవుట్పుట్ అనేది అంత బాగుంటుంది అనేసి. నెక్స్ట్ నోట్స్ మేక్ చేయడం కానీ, అవుట్లైనింగ్ చేయడం కానీ, గ్యాదరింగ్ ఇన్ఫర్మేషన్. సో దిస్ ఇస్ ద స్టేజ్ వేర్ యూ నీడ్ టు థింక్ అండ్ డిసైడ్ ద సాప్ ఆఫ్ యువర్ మెసేజ్. ఓకే, సో మీరు థింక్ అండ్ డిసైడ్ చేయడం అనమాట. సాప్ అంటే చాలామందికి ఏంటి అని డౌట్ ఉంటుంది. ఎస్ఏపి అంటే స్టైల్, ఆడియన్స్, పర్పస్. స్టైల్, ఆడియన్స్ అండ్ పర్పస్. సో సాప్ ఆఫ్ యువర్ రెస్పాన్స్ అంటే స్టైల్, ఆడియన్స్, పర్పస్ అని గుర్తుపెట్టుకోండి. 3 స్టేజెస్ ఆఫ్ రైటింగ్లో ఫస్ట్ది ఏంటి? ప్రీ రైటింగ్. ప్రీ రైటింగ్ ఏంటి? క్వాలిటీ ఆఫ్ వర్క్ అనేది దేనిపైన డిపెండ్ అయి ఉంటుంది, మీ యొక్క ప్లానింగ్ పైన డిపెండ్ అయి ఉంటుంది అనేది చెప్తుంది. నెక్స్ట్ది రైటింగ్. సో ఈ స్టేజ్లో ఒక రఫ్ డ్రాఫ్ట్ అంటే ఒక మెసేజ్ చేయడం కానీ ఏదైనా ఒకటి, ఒక రఫ్ డ్రాఫ్ట్ మనం బిగినింగ్లో చేస్తాం కదా, మన ఐడియా, అరే నాకు ఈ ఐడియా ఉంది దీన్ని అని మనం ఎక్కడ ఒక దగ్గర నోట్ చేసుకుంటాం. రఫ్గానే రాస్తాం, కంప్లీట్లీ ఒక సిస్టమేటిక్ వేలో కానీ అట్లా రాయము. సో రఫ్ డ్రాఫ్ట్ ఏదైతే ఉంటుందో ఆ రఫ్ డ్రాఫ్ట్ని రైటింగ్ అని చెప్పడం జరుగుతుంది. సో ఇక్కడ కూడా మనం ఏంటంటే టూ మచ్ బాదర్డ్. ఓకే, సో ఐడియా మీదనే ఎక్కువ ఫోకస్ ఉంటుంది కానీ మన గ్రామాటికల్ మిస్టేక్స్ పైన వాటిపైన ఎక్కువ ఫోకస్ అనేది ఉండదు దేంట్లో, రైటింగ్ పైన. ఎందుకంటే అది మనం జస్ట్ నార్మల్ డ్రాఫ్ట్ చేస్తున్నాం కాబట్టి. నెక్స్ట్ది పోస్ట్ రైటింగ్. సో దిస్ ఇస్ ద స్టేజ్ వేర్ యూ డిఫరెన్షియేట్ అన్ యావరేజ్ పీస్ ఆఫ్ రైటింగ్ ఫ్రమ్ అన్ ఎఫెక్టివ్ రైటింగ్. అంటే ఒక యావరేజ్ రైటింగ్ నుండి ఒక ఎఫెక్టివ్ రైటింగ్కి ఎట్లా డినోట్ చేస్తామో ఏంటి అనేది ఈ పోస్ట్ రైటింగ్ చెప్పడం జరుగుతుంది. ఇట్ ఇన్వాల్వ్స్ రివైజింగ్ అండ్ ఎడిటింగ్ అండ్ ప్రూఫ్ రీడింగ్. మనం ఒక డ్రాఫ్ట్ రాసినాం, అరే ఇప్పుడు ఈ బుక్కే అనుకోండి, ఈ బుక్ని రాస్తారు. ఓకే, మీరు ఒకసారి రీవిజిట్ చేస్తారు ఏమైనా మిస్టేక్స్ ఉన్నాయా లేదా అని. మళ్ళీ ఇంకొకరికి ప్రూఫ్ రీడింగ్కి ఇస్తారు. ప్రూఫ్ రీడింగ్ చేయడం వల్ల ఏంటి, మిస్టేక్స్ ఏమైనా ఉన్నాయా లేదా అనేది మనకి తెలిసిపోతుంది అనమాట. సో ఈ 3 అనేటివి చాలా ఇంపార్టెంట్ అండ్ టర్మినాలజీ బాగా గుర్తుపెట్టుకోండి. రివైజింగ్, ఎడిటింగ్ అండ్ ప్రూఫ్ రీడింగ్. రివైజ్, ఎడిట్ అండ్ ప్రూఫ్ రీడ్. సో ఇఫ్ యూ వాంట్ టు రైట్ ఎఫెక్టివ్ మెసేజ్, ఎప్పుడైతే ఎఫెక్టివ్ మెసేజ్ రాయాలనుకుంటున్నారో యూ నీడ్ టు స్పెండ్ అట్లీస్ట్ 50% ఆఫ్ యువర్ టైమ్ ఆన్ దిస్ స్టేజ్. అట్లీస్ట్ 50% ఆఫ్ యువర్ టైమ్ యూ మస్ట్ స్పెండ్ ఆన్ దిస్ స్టేజ్. నెక్స్ట్ది ద మోర్ యూ రివైజ్ అండ్ ఎడిట్ ద బెటర్ యువర్ రైటింగ్ గెట్స్. ఎంత రివైజ్ చేసి, ఎంత రివిజిట్ చేసి దాన్ని ప్రిసైజ్గా రాస్తామో అంత మంచి రైటింగ్ అనేది రావడం జరుగుతుంది అన్నమాట. సో యాక్చువల్గా సాడ్లీ సమ్ పీపుల్ ఇగ్నోర్ ఎట్ దిస్ స్టేజ్ ఆఫ్ రైటింగ్. కొంతమంది ఏంటో నేమ్సేక్ రాసేసినామా ఇచ్చేసినామా అనుకుంటారు, బట్ దట్ ఈస్ కంప్లీట్లీ రాంగ్. మన రైటింగ్ ఎఫెక్టివ్గా ఉండాలి, రీడర్స్కి అండర్స్టాండ్ అవ్వాలి అని అనుకున్నప్పుడు కంపల్సరీగా ఏంటి, మీరు ఇవన్నీ కూడా ఫాలో అవ్వాలి. అట్లీస్ట్ 50% ఆఫ్ యువర్ టైమ్ ఆన్ రైటింగ్ యూ మస్ట్ స్పెండ్. ఓకే, రివైజ్, ఎడిట్ అండ్ ప్రూఫ్ రీడ్ కంపల్సరీగా చేయాలి. సో దిస్ ఈజ్ ద ప్రాసెస్ ఆఫ్ రైటింగ్. ప్రాసెస్ ఆఫ్ రైటింగ్లో 3 స్టేజెస్ ఉంటాయి. ఫస్ట్ది ప్రీ రైటింగ్, నెక్స్ట్ది రైటింగ్, థర్డ్ది పోస్ట్ రైటింగ్. ప్రీ రైటింగ్లో ఏం చెప్పినామో, మీరు మీ యొక్క రైటింగ్ అంటే క్వాలిటీ ఆఫ్ రైటింగ్ అనేది మీ యొక్క అమౌంట్ ఆఫ్ ప్లానింగ్ పైన డిపెండ్ అయి ఉంటుంది. అండ్ ఇక్కడ నోట్స్, ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయడం కానీ, అవుట్లైన్ కానీ, నోట్స్ని ప్రిపేర్ చేయడం కానీ. ఓకే, ఇక్కడ ఎక్కువ మనం ఐడియాస్ పైననే థింక్ చేస్తాము అనేది. నెక్స్ట్ రైటింగ్ కూడా. రైటింగ్ అనేది ఒక రఫ్ డ్రాఫ్ట్. సో మీ ఐడియాస్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఉంటుంది, నాట్ ఆన్ గ్రామాటికల్ మిస్టేక్స్. ఓకే, నాట్ టు బాదర్ టూ మచ్ ఆఫ్ యువర్ గ్రామర్, బట్ యూస్ ప్రిసైజ్ వొకాబులరీ. నెక్స్ట్ ది పోస్ట్ రైటింగ్. ఇది 50% ఆఫ్ యువర్ time you must spend on this stage. You write it, you revisit, edit and give it to for proofreading. This is very important.